దర్శకత్వం బసవరాజు జయశంకర్. నాటిక కమనీయం. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తనుపాస్మహే. శ్రద్ధాభక్తులతో ధ్యాన నిమగ్న చిత్తుడై పరీక్ష నరేంద్రుడు శ్రవణం చేస్తూ ఉన్నాడు. 10 లక్షల కోటి గజరాజు భాగలతో కూడి వనవిహారానికి వెళ్ళి దారి తెచ్చి మడుగు తెచ్చి మకరి వారి ఎవరిని ప్రార్థించాలో అలా శూన్యంలోకి చూస్తూ ఎవరి జగము
మోక్షాన్ని ఇచ్చాడు. ఇదేమిటండి, ప్రార్థించింది గజరాజైతే మతడికి మోక్షం ఉండదేంటి? దీన్నే వేదాంత పరిభాషలో కార్యకారణ సంబంధం అంటారు. విషయవాంఛన భార్యలు అరణ్య అహంకారం మోహంత కాకు అజ్ఞానం ముసలి ఎప్పుడైతే అజ్ఞానం ముసలి పెట్టిందో ఆ జ్ఞానం స్వరూపం ప్రార్థించగలరు. నహి జ్ఞానే ఈ సృష్టిలో జ్ఞానానికి మించిన వస్తువు ఏది లేదు. ఆ విధంగా గజేంద్రుడికి మోక్షలాభించాడు. మోక్షణం అంటే వినిపించడం. అలా వినిపించి గజేంద్రుడికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా ఈ శ్రవణాంతేష్టలో ఈ భాగవతాన్ని ఎవరైతే శ్రద్ధగా శ్రవణించారో ఆ శ్రీమన్నారాయణుడు సర్వశుభముల సదుగాక. హర హర మహాదేవ. చదివింపులు. మా హరికథకు ఓ కళాభిమాని 10 రూపాయలు చెల్లించారు. వారికి ఆ శ్రీమన్నారాయణుడు సర్వశుభములు వసగుగాక. నానా మా నాగసుధా, వంట పూర్తయిందా? అబ్బా అవుతూ ఉంది నాన్న, ఇప్పుడే కదా వచ్చు. ఇవాళ శాఖం ఏంటో? మీరే కదా నాన్న బెండకాయ కూర చేయమన్నారు. బెండకాయ కూర తింటే తెలివితేటలు పెరుగుతాయని మా అమ్మమ్మ చెప్పేది. అవునవును, బాగా పెరుగుతాయి. నానా 26వ తారీఖు కార్యక్రమం ఉందా? అవునమ్మా, మరి నాకు చెప్పనే లేదు. మర్చిపోయానమ్మా. మర్చిపోతాం. ఇప్పుడు మళ్ళీ అన్ని సర్దుకోవాలి. అమ్మా, రసం పెట్టు. ఏంటి నాన్న, ఇప్పుడు మళ్ళీ అన్ని సర్దుకోవాలిగా? నాకు ముందే చెప్పాలి కదా. ఏం చేస్తానమ్మా, మర్చిపోయానమ్మా. ఇలా మర్చిపోతే ఎట్లా? అన్నీ ఎలా పట్టాలి? కానీ నేను ఏంటి నాన్న ఆ 10 రూపాయల నోట్ని అలాగే చూస్తున్నారు? ఆ 10 రూపాయల నోట్తోనే నెల మొత్తం ఎలా గడిపేయాలని చూస్తున్నారా? అవును, జీవితాంతం ఆనందంగా గడిపేయాలనుకుంటున్నా. 10 రూపాయలకి రోజుల్లో ఏమొస్తాయి నాన్న? నీకు డబ్బే కనిపిస్తుంది, నాకు కళారూపానికి ఆదరణ కనిపిస్తుంది. 10 రూపాయల ఆదరణ కూడా ఒక ఆదరణే. కాదంటావా? అవును, కాదనే అంటాను. సుధా, అవును నాన్న, ఒకప్పుడు పళ్ళం పట్టుకొని జనంలోకి వెళ్తే జనం వేసే కానుకలతో పళ్ళాలు నిండిపోయేవి. కానీ ఇప్పుడు పళ్ళం పట్టుకొని జనంలోకి వెళ్ళాలంటేనే సిగ్గుగా ఉంది. ఆ వచ్చే 10-15 మంది కూడా కళను గౌరవిస్తూ కానుకలు వేయకోగా ముష్టి వాళ్ళకన్నా హీనంగా చూస్తున్నారు. నాన్న, ఈ కళారూపం కోసం మీరు ఎంత చేశారు? అలాంటిది ఈ కళారూపం మీకు ఏమిచ్చింది నాన్న? అయ్యో, ఇక్కడ అడుగుతుంటే అలా వెళ్ళిపోతావే. నిన్నే సుధా, ఈ కళకు నేనేదో చేశాన్ని, నేనే ఈ కళకు గుర్తింపు తెచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. కళారూపం ద్వారా కళాకారుడు ధరించబడతాడే తప్ప కళాకారుడి ద్వారా కళారూపం కాదు. నీతో మాట్లాడి వేస్ట్ అన్న. మారంతే. అరే, ఎప్పుడు చూసినా మీరు మారు అంటావే తప్ప ఏ మారాలి, ఎందుకు మారాలి అని చెప్పవే. చెప్పినా అర్థం చేసుకున్నప్పుడు చెప్పి ఉపయోగం లేదండి. సుధా, ఏం చెప్పుకున్నా నీ ఎంత లోపలికి వెళ్ళిపోతే ఏంటి అర్థం? నువ్వేం చెప్పదలుచుకున్నా నాకు తెలియాలిగా. చెప్తాను, కానీ వింటారా? విని ఆచరిస్తారా అంట. ఆచరిస్తాను, ఆచరించను, ముందు తెలియాలిగా. జనం లేకపోయినా జనార్దనుడ లేకపోయినా మీరు హరికథా గానం చేస్తున్నారే, ఎవరి కోసం, ఎందుకోసం అంట? ఆత్మ సంతృప్తి కోసం. అర్థం కాదా? సుధా, నా కథాగానానికి ప్రేక్షకులు లేరు అని నువ్వు అనుకుంటున్నావు. భౌతికంగా ప్రేక్షకులే కాదు,
అదృశ్య రూపంలో ఉన్న పంచభూతాలు, చిత్తాలకులు, సకల దేవతామూర్తులు అందరూ కూడా మా కథాగానానికి ప్రేక్షకులుగా ఉంటారు. అంతమంది ప్రేక్షకుల ముందు కథాగానం తీసుకుంటే మాత్ర ఆ ఆనందాన్ని అనుభూతి చెందాలి తప్ప నిర్వచించడం అసాధ్యం. అలా సంతృప్తి పడే మీకు ఏం చెప్పగలం? అరే ఏదో చెప్పాలనుకుంటున్నావుగా, చెప్పు. కూర్చో. ఒకప్పుడు కళారూపం ప్రదర్శించే చోటికి ప్రేక్షకుడే వెళ్ళేవాడు. హాయిగా వెళ్ళి కళను ఆస్వాదించి తృణమో పనమో సమర్పించుకునేవాడు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయానన్నా, ఇప్పుడు ప్రేక్షకుడు ఉన్న చోటికే కళారూపాలు వస్తున్నాయి. ఉదాహరణకి ఓటీటీలో సినిమాలు, యూట్యూబ్లోనే పాట కచేరీలు, డాన్స్ లాంటివి వచ్చేస్తున్నాయి. వేదికలు నిర్మించుకుంటున్నాయి. ఆ వేదికల ద్వారానే డబ్బులు కూడా ఆన్లైన్లోనే వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ప్రజల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నారని, కళారూపాల విలువలను, వాటి ఆవశ్యకతను నిలువున చంపేస్తున్నారని అర్థమైంది. అందుకే చెప్పగలను. చెప్పి మంచి పని చేశామనుకుంటున్నాను. ఒకప్పుడు ఈ కళా ప్రదర్శన జరిగే చోటికి ప్రేక్షకుడు ఎలా వెళ్ళేవాడో తెలుసా? పగలంతా పనిచేసి రాత్రిపూట అందరూ కలిసి హాయిగా పూజ చేసి అలా కళా ప్రదర్శన జరిగే చోటుకు వచ్చేవాడు. కథకుడు ఆ ఊరి సమస్యలను చిన్న చిన్న పెట్టకథల ద్వారా వివరిస్తూ చూపించేవాడు. అది విన్న ప్రేక్షకుడు ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్తూ వారి వద్ద ఉన్న తృణమో ఫలమో సమర్పించేవాడు. మరి ఇప్పుడు తిన్న చోటు కదలకుండా, కూర్చున్న చోటు రావకుండా, 10 మందితో కలవకుండా ఒంటి పిల్లి ఆకాశరా కళా ప్రదర్శనలు చూస్తూ శారీరకంగా మానసికంగా రోగాలు బారిన పడుతున్నాడు. సమస్యల్లో పట్టుమిట్టాడుతున్నాడు. వారి ఆరోగ్యం బాగుపడాలన్నా, సమస్యలు పరిష్కరించబడాలన్నా కళా ప్రదర్శన జరిగే చోటికి ప్రేక్షకుడు వెతుక్కుంటూ వెళ్ళటం, 10 మందితో కలవటం ఉత్తమం. అర్థమైందా? అర్థమైంది. మీరు ఇక అప్డేట్ అవ్వలేదు. నాకు అర్థమైంది. నువ్వెప్పటికీ నన్ను అర్థం చేసుకోలేదు. అవును, నేను అర్థం చేసుకోలేదు. అంతే. ఏం చేస్తాం? ఎడ్డి మంచి తడ్డి వలే రకం. అంతే. నమస్తే. నమస్కారం అండి. ఎవరు కావాలి? నా పేరు విఠల్. నేను సంగీతం మాస్టర్ శేషాద్రి గారి అబ్బాయినండి. శేషాద్రి గారు అబ్బాయి. రా బాబు, రా కూర్చో. కూర్చోనాయన. మీ నాన్నగారిని చాలా సభల్లో కలిశాను. ఆహా, ఎంత గొప్పగా పాడతారయ్యా. తరచూ పాడి ఆ కీర్తన స్వరస్థానం ఆయన కచేరీలకు తరచూ హాజరవుతూ ఉండేవాడిని. అవును, ఈ మధ్య వారి కచేరీలు జరుగుతున్నట్లేదే. వారు ఈ మధ్యనే కాలం చేశారు. నాకు తెలియక నిన్ను బాధ పెట్టాను బాబు, ఏమనుకోవద్దు. ఏ కళాకారుడైనా భౌతికంగా దూరం అవ్వచ్చు, కానీ మీలాంటి రసహృదయాల గుండెల్లో వారెప్పుడు చిరంజీవిగానే ఉంటారు. కాదంటారు. కాదని ఎలా అనగలను? ఆయన నేర్పిన సంస్కారం ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడుతుంటే, నిన్ను చూస్తుంటే ఆయన చూసినట్టుగా ఉంది బాబు. అమ్మగారు బాగున్నారా? అమ్మగారు నీ దగ్గరే ఉన్నారా? లేదండి, నేనే అమ్మ దగ్గర ఉంటున్నాను. ఆ రెండింటిలో తేడా ఏంటో నాకు అర్థం కాలేదు. తేడా ఉందండి. అమ్మ నా దగ్గర ఉందనుకోవటం అహంకారం, అమ్మ దగ్గర నేనుండటం మమకారం. ఈ నేల నేర్పిన సంస్కారం. ఇప్పుడు అర్థమైందా? అయ్యో, మాటల్లో పడి విషయం మర్చిపోయాను. కాస్త మంచి తీర్థం ప్రసాదం కోసం వచ్చానండి. ప్రసాదమా? అవును, మీ కళాజ్ఞానాన్ని ప్రసాదాన్ని అనుగ్రహించమని అర్థించడానికి. అంటే ఈ విద్య నేర్చుకొని మీరు మా నాన్నగారిలా హరికథలు చెప్పాలనుకున్నారు? అవునా? హరికథ నేర్చుకోవటానికి వచ్చారు. ఏ ఉద్దేశంతో వచ్చారో ఏంటో తెలుసుకోకుండానే నేర్పిస్తారా? ఆదరణ కరువైన ఈ విద్య నేర్చుకొని ఏం చేస్తారు? విద్యను ధరిస్తారా? విద్య నేర్పిన గురువును ధరిస్తారా? తను నా కూతురు బాబు, తను మాత్రం పట్టించుకోకూడదు. షీఈస్ బ్రిలియంట్. ఆమె అడిగిన ప్రశ్నకి అర్థం ఉంది నారాయణ గారు. చూడండి, విద్య అనేది బ్రతుకు తెరువు కోసం నేర్చుకునేది కాదు, జ్ఞాన సముపార్జన కోసం అని నా అభిప్రాయం. జ్ఞానం పొందాక ఏం చేస్తారు?
ఈ జ్ఞానం అనేది మహాసముద్రం. అంతటి జ్ఞానం పొందాలంటే మన జీవితకాలం సరిపోదు కదా. అర్థమైంది అర్థమైంది. ఈ విద్య నేర్చుకోవడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయని నాకు అర్థమైపోయింది. సర్ప్రైజ్, అంతలో నమ్మేశారు. మెతుకు పట్టుకుంటే చాలు కూలి కింద లేదా చెప్పడానికి. ఒకరిని గుప్పించేలా మెప్పించేలా కథలు చెప్పడం మీకు బాగా తెలిసినప్పుడు ఈ కథలు ఎవరు పెద్ద కష్టమేం కాదు. అతను విద్య నేర్చుకోవటానికి వచ్చింది నా దగ్గరే, అతన్ని పరీక్షించాల్సింది నేను. పరీక్షించుకోండి పరీక్షించుకోండి, నేను వద్దన్నానా? నాకు ఇంకొక చిన్న అనుమానం. చెప్తే అర్థం కాదా? తప్పేంటంటే అడగనివ్వండి. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ దర్జాగా కాపురం చేసుకోక ఊడి పెట్టని విద్య నేర్చుకోవటం వెనుక గల కారణం కేవలం ఆసక్తేనండి. నాకు ఉద్యోగం లేదని నేను ఇంకా చెప్పలేదు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మై గుడ్నెస్, మరి ఈ వయసులో ఈ హరికథలు నేర్చుకోవడం ఏంటండి? విద్య నేర్చుకోవడానికి వయసుతో పని ఉంది. ప్రపంచంలో ఎంతమంది వయసుకు సంబంధం లేకుండా విద్య నేర్చుకోలేదు. అయినా అన్నీ నాకే తెలుసు అనుకోవటం మూర్ఖత్వం. తెలియదో తెలుసుకోవటం వివేకం, నేర్చుకోవటం సార్థక్యం. శ్రీరంగం వారి బిడ్డకు విద్య నేర్పే అదృష్టం కలగడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. నువ్వు ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు విఠాలి. అవును, సాధనకి సమయం కేటాయించగలవా? భార్య బిడ్డలు అంటూ. గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదు. రేపు తొలి మంచి రోజు, రేపే నీకు విద్యాభ్యాసం. నేను గురుగారు. ఏ ఆయుష్మాన్ భవ. చూడటానికి మంచి వాళ్ళనే ఉన్నారు. మా నాన్నగారిలా హరికథలు చెప్పుకుంటూ బతికేవాడు కాదు. కేవలం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మహాగణపతి శ్రీరంగం వారి సంగీత ధారణతో నా మనసుకు వీలుల విందుగా ఆనందాన్ని కలిగించాడు. చాలా సంతోషం. హరికథ సర్వకళా సమాహారం. హరికథలో సంగీతం, సాహిత్యం, నటన ఇవన్నీ సమ్మేళనం. వీటన్నిటిని కలిపి కమ్ముకుంటాం. వీటన్నిటిని కలిపి కథకుడు కథ చెప్తుంటే ప్రేక్షకుడు రసానుభూతిని పొందడం. నీ దగ్గర సంగీతం భగవంతుడిచ్చిన మంచిది. అనతి కాలంలోనే నా గురుదేవులు నాకు నిర్దేశించినటువంటి నటన సాహిత్యాన్ని గురించి నీకు అందిస్తాను. మంచి కథకుడి కాదు. మీ అనుగ్రహం గురువు గారు. హరికథ ప్రారంభానికి గణపతి ప్రార్థన చేయాలి. అనంతరం ఈ హరికథను తన భుజస్కంధాలపై మోస్తూ వచ్చినటువంటి కళాకారులకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి నమస్సులు తెలియజేయాలి. హరికథలో ముఖ్యంగా భక్తి, వేదాంత విషయ విపులీకరణము, సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి అంశాలన్నింటితో పాటు కథకుడు కథ చివరిలో బ్రహ్మ నిరూపణం చేయాలి. గురుగారు, బ్రహ్మ
నిరూపణం అంటే? మంచి ప్రశ్న వేశావు నాయన. బ్రహ్మ నిరూపణం అంటే అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి అనే అద్వైత వాక్యాన్ని ప్రేక్షకులకి వివరించాలి. హరికథ కేవలం విష్ణువుకు సంబంధించింది కాదు, అది బ్రహ్మ వస్తువుకి సంబంధించింది. జగన్మిథ్య బ్రహ్మ సత్యం అనే అద్వైత సిద్ధాంతాన్ని ఆంధ్రదేశానికి అందించినటువంటి హరికథా పితామహులు చిరస్మరణీయులు ఆదిభట్ట నారాయణ దాస్ గారు గొప్పగా వివరించారు. నవరసాత్మకం శివ చైతన్యాత్మకం. నవరసాలు చూసి నేర్చుకోవాలి. నేను వస్తానండి. వస్తానని వెళ్తున్నారు? వెళ్తాను కదా, మళ్ళీ రాగలం. ఎలాగో వచ్చారు కదా. గురువుగా లేరుగా. ఆయన లేకపోతేనే లేరుగా కదా. నలుగురు ఏమనుకుంటారండి? మీరు నిజంగానే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఏంటండి అంత మాట అన్నారు? లేకపోతే ఏంటండి ఈ కాలంలో కూడా ఇవన్నీ అంటే కాలం ఏదైనా అమ్మాయి అమ్మాయి కాకుండా పోతుందా, అబ్బాయి అబ్బాయి కాకుండా పోతాడా? వారిద్దరు ఒంటరిగా ఉంటే చూసేవాళ్ళు చూడకుండా అనుకునేవి అనుకోకుండా ఉంటారా? మీరు నా గురించి చెడుగా ఆలోచిస్తున్నారు. అలాంటిదేం లేదండి. నాకు మీ మీద చెడు ఆలోచన లేదు. అప్పుడు ఎవరేమనుకుంటే మీరు హరికథ నేర్చుకోవాలనుకుంటుంది మీకోసమా లేకపోతే సమాజం కదా? అంటే మీకోసం మీరు నేర్చుకుంటున్నారు. అలాంటప్పుడు మన కోసం మనం బతకాలనుకుంటాం తప్పంటారా? ముమ్మాటికి కాదు. అప్పుడు ఎదుటివారు మన గురించి మాట్లాడుకునే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీ తర్కాన్ని బట్టి చూస్తే ఏదైనా అనిపిస్తుంది. మీరు చాలా బాగా పాడుతున్నారు. చాలా తక్కువ కాలంలోనే నాన్నగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆ విషయం మీరు నేను కాదండి, గురువు గారు చెప్పాలి. అయినా గురువు గారు పైకి కనిపించేంత సామాన్యుడు కాదండి. ఆయన నడిచే గ్రంథాలయం, ఆయన జ్ఞాన సంపద అపారం. మీలాంటి వారికి ఆయన మహాజ్ఞానం. విలువైన సంపద అందుబాటులో ఉంటే దాని విలువ ఎవరికీ తెలియదు. అంటే మా నాన్నగారి విలువ ఆ ఉద్దేశం అది కాదండి. అలాంటి వ్యక్తి కడుపును పుట్టడం మీరు ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం. ఆయన అర్థం చేసుకోకపోవటం బాధాకరం. ఇప్పటికైనా ఆయన ఏంటో తెలుసుకోవడం ఆవశ్యకం.
యూట్యూబ్లోనే ట్రై చేయండి, బోర్డుని లైక్లు వస్తాయి. అంటే మీరు లైక్ చేయరన్నమాట. మన కాన్వర్సేషన్ డిస్కషన్ కి దారితీస్తుంది. సో దీనివల్ల మన రిలేషన్షిప్ దెబ్బతినే అవకాశం ఉంది. సో ఈ టాపిక్ ఎక్కడితో ఓకే, గురువు గారు రావడానికి లేట్ అవుతుంది. నేను లేదు వచ్చేస్తారు. చాలా అర్జెంట్ పని. లేదండి ప్లీజ్. నా కోసం ఒక పాట పాడచ్చు కదా? తప్పుగా అడిగానా? ఏం లేదు, ఏ పాట పాడదామని. మీ మనసుకు నచ్చిన పాట ఏదన్నా సరే పాడతాను, కానీ ఫ్రీగా కాదండి. మీ పాటకి ఎంత కావాలి చెప్పండి, మనీ మ్యాటర్ కాదండి, చిన్న కండిషన్ అంతే. కండిషనా? కండిషన్ ఏంటి? మీ చేతిలో ఉన్న చిడతలతో హరికథ చెప్తున్నట్టుగా అభినయించాలి. అంటే నా పాటకి మీ ఆట ఇష్టమేనా? హరికథ చెప్పేది మా నాన్నగారు, నేను కాదు. కథ మిమ్మల్ని చెప్పమలేదు, కేవలం అభినయించమంటున్నాను. నా గాత్రానికి మీ అభినయం చేత కాకపోతే వదిలేయండి. నాకు చేత కదా, ఈ రాగసులకి అభినయించడం రాదా? నేను గెలిస్తే నేను అడిగింది మీరు కాదు. మరి నేను గెలిస్తే నేను అడిగింది మీరు కాదు. పందానికి సిద్ధం. రాగసురస పానము మాట్లాడుతున్నారు. అనుకున్న పనుల ప్రకారం తెలిసింది నేను ఏదడిగినా మీరు కాదనకూడదు. మీరు ఇలాంటిది అడుగుతారని నేను అసలు ఊహించలేదు. పన్న వరకనే ముందే ఆలోచించాలి. నాకు ఇష్టం లేని దాన్ని మీకోసం భరించాను. ఎందుకు? మిమ్మల్ని ప్రేమించబట్టే. నాకు ఇష్టం లేని దాన్ని మీకోసం సహించాను. ప్రేమతో మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మీ ఓర్పుకి సహనానికి ఆకర్షితుగా ప్రతిరోజు మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. క్రమంగా మీ ప్రేమలో పడిపోయాను. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా. అదే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదండి. అదేంటి? నా పరిస్థితి అలాగే ఉంది. ఒక అమ్మాయి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తానంటే ఆనందపడాలి. ఒక గురువు శిష్యుడిగా తన కూతురికి లేనిపోని ఆశలు కల్పించానని నన్ను నేను నిందించుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. మా నాన్నగారి గురించి మీ ఆలోచన. మా నాన్నగారికి నేను చెప్పుకుంటాను. కాదండి, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తికి ఇష్టాయిష్టాలు, అభిరుచులు, కోపం, బాధ అంతెందుకండి, అతను అన్నింటినీ ప్రేమిస్తున్నట్టే. అందుకే మరొకసారి అడుగుతున్నాను, మీరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా అడిగినా మీ మీద నా ప్రేమ నిజం. నేను మీ ప్రేమని అంగీకరిస్తాను. ఏదైనా మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలి. పందెం ప్రకారం మీ కోరిక ప్రేమ వరకే, పెళ్లి గురించి కాదు. అయినా అడిగారు కనుక చెప్తున్నా, నేను మా అమ్మగారు ఆధీనంలో ఉన్నాను. పెళ్లి విషయంలో ఆమె నిర్ణయమే నా నిర్ణయం. పెళ్లి అనేది
రెండు మనసులకు సంబంధించిన విషయం. రెండు కుటుంబాల కలయిక సంబంధించిన విషయం. మా కుటుంబంలోకి వచ్చిన వారంతా కూడా తరతరాల కుటుంబ వారసత్వంగా వస్తున్న ఏదో కళారూపం నేర్చుకుని వచ్చింది. మరి మీరేంటి? మీరు ఏంటి అంటే మీ ఇంటి కోడలుగా రావాలంటే కన్యాధనంగా మీ కుటుంబ వారసత్వంగా వస్తున్న ఆ హరికథ కళారూపం నేర్చుకుంటేనే మా అమ్మగారు మిమ్మల్ని కోడలుగా అంగీకరిస్తారు. నాకు అదంటేనే అసహ్యం. అలాంటి దాన్ని నేర్చుకోమంటున్నా. నువ్వు కావాలి, నువ్వు మాత్రమే కావాలి. సారీ రాక్షస, మీకు నేను కావాలనుకుంటే మీరు నా ప్రపంచంలోకి రావాలి, నా ప్రపంచంలో బ్రతకాలి. కుదరకపోతే చేత కాకపోతే వదిలేయండి. చేత కాకపోతే కాదు పెట్టారు. నా మనసులో నీకేం చెప్పాలో తల్లి కాదు. నన్ను నీ మనసుకు దగ్గరైన వాడిగా భావిస్తే నీ ఆవేదన పంచుకోవడానికి చెప్తాను బిడ్డ, చెప్తాను. ఇప్పటిదాకా మా నాన్న కూడా చెప్పని విషయాన్ని నీకోసం చెప్తాను. ఈవిడ మా అమ్మ. మా అమ్మ ఆత్మ ఇది. నమస్కారం నమస్కారం. మీకు షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. సాధనలో పడి విషయం మర్చిపోయానండి. జానకమ్మ గారికి నా నమస్సులు తెలియచేయండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరు. మీరు ఆది దంపతులు. మీ ఆది దంపతుల నుండి క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష, సమయపాలన ఈనాటి తరం నేర్చుకోవాలి. మీ షష్ఠి పూర్తి మహోత్సవ సందర్భంగా హరికథ శివపార్వతుల కళ్యాణం మన వాళ్ళందరికీ చెప్పండి. అలాగే అలాగే ఒకరోజు ముందుగానే వస్తానండి. మీ ఆతిథ్యం స్వీకరించకపోతే ఊరుకుంటారా? అలాగే అలాగే. నమస్కారం నమస్కారం. జానకమ్మ గారిని అడిగానని చెప్పండి. అలాగే ఉంటాను. మనిషి కళలన్నా కళాకారులన్నా ఎంతో అభిమానం. ప్రతి పండక్కి ఏదో ఒక కళారూపానికి సంబంధించినటువంటి కళాకారులు పిలిపించి ప్రదర్శనలు ఇప్పించి పారితోషికాలు ఇచ్చి కళాకారుల్ని ఆనందింపజేస్తూ ఉంటారు. ఇటువంటి కళాభిమానులుంటే కళాకారుల ఆనందమే ఆనందం. ఎక్కడైతే ఈ కళలు ప్రజ్వలితూ ఉంటాయో ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది తథ్యం. ఏమిట్రా హడావుడి? ఎందుకా సిగ్గు? ఏమిట్రా?
రాగంలో ఆది తాళంలో అన్నమయ్య కీర్తన చాలా బాగుంది. అబ్బా ఏమిట్రా? కీర్తనలు రామదాస్ కీర్తన ఏంట్రా? రేపు వెంకటరామయ్య గారింట్లో చెప్పాలని శివపార్వతుల కళ్యాణం. పెళ్ళి సంవత్సరాల తర్వాత మనం ఆనందాన్ని కలిగించే వార్త చెప్పావు రాజ్యం. చాలా సంతోషం. అలవాటు చేసేని అలరచించలమైన అలవాటు చేసేని కళాశాలలో ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ఉత్తర్వులు పంపించారు. నెలకి 9,000 జీతం. మనకి వృత్తి లభించిందని కాదు, ఈ కళారూపాన్ని 10 మందికి పంచే అదృష్టం కల్పించిన ఆ సర్వేశ్వరుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. యద్భావం తద్భవతి. వృత్తి ప్రవృత్తి ఒకటైతే ఆ కళాకారుడి ఆనందమే ఆనందం. రాజ్యం ఏమంటావు? ఏమంటావు? ఏమిటి రాజ్యం, ఎందుకు అలా ఉన్నావు? రాజ్యం ఏమైంది? ఇలాంటి పరిస్థితుల్లోనే భగవంతుడి మీద నా కోపం వస్తుంది. అందమైన రూపాన్నిచ్చి మంచి మనసునిచ్చి శాస్త్రాన్ని లేకుండా చేశాడు. మన శరీరాలు వేరేనా, మనసు ఒక్కటే. ఒకే మనసున్న మనకి ఒక గాత్రం చాలదా అంటూ భగవంతుడు మన ఇద్దరిని ఒకటి చేశాడంటావా? ఎంత అందంగా చెప్పావు రాజ్యం, ఎంత అందంగా చెప్పావు. ఏమిటి రాజ్యం, ఏమిటి? రాజ్యం రాజ్యం జరగదు, అలా జరగదు, అలా జరగదు. నువ్వు బిడ్డకు రూపాన్ని ఇస్తే నేను గాత్రాన్ని ఇస్తాను. ఇద్దరు కలయికలో పుట్టబోయే బిడ్డ భావితరానికో గొప్ప కళాకారుడు అవుతుంది. అమ్మా రాగసుధా, బాగున్నావు తల్లి? అమ్మా వంటింట్లో ఉందిరా,
రేపు కార్యక్రమం ఉంది కదా, వాటికి సన్నద్ధం చేస్తూ ఉంది. అరే అత్తయ్యని మావిని ఇబ్బంది కలిగించట్లేదుగా? నీకు చిన్న చిన్న శ్లోకాలు పద్యాలు పాటలు నేర్పించాను కదా, అత్తయ్యకి మావికి వినిపిస్తున్నావా? అలాగేలా ఒక ఎర్ర రంగు గాజులేంటి, రంగురంగుల గాజులన్నీ తెస్తా, సరేనా? పక్కన మావయ్య ఉన్నాడా? ఒకసారి బొమ్మ. బావా ఏమిటి రాగసుధ ఇబ్బంది కలిగించట్లేదు కదా? పద్యాలు పాటలు అన్నీ వినిపిస్తుందా? నా దగ్గర నేర్చుకోవటం, వాళ్ళ అమ్మకి వినిపించడం ఏక సంతాగ్రహి బావా, ఇట్టే పట్టేస్తుంది. చెల్లెమ్మని అడిగానని చెప్పు బావా. అందరూ బాగానే ఉన్నాం బావా. ఏం లేదు, రాజ్యానికి తెరలుగా దగ్గు వస్తుంది, విశ్రాంతి తీసుకోమంటే తీసుకోదు. డాక్టర్ కూడా చెప్పాడు విశ్రాంతి తీసుకోమని. ఏం లేదు, నేను కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు తను మీ ఇంట్లో దించి వెళ్తాను, మళ్ళా కార్యక్రమాలు అయిన తర్వాత రాగసుధ నేను తను అందరూ మా ఇంటికి వచ్చేస్తాం. ఇబ్బంది ఏం లేదు కదా? అలాగే 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 చెల్లెమ్మని అడిగానని చెప్పు బావా. అట్లాగే ఉంటా బావా. రాజ్యం రాజ్యం కొద్ది నుంచి సర్దుతూనే ఉన్నావు. ఇదిగో గజ్జలు ఇక్కడే ఉన్నాయి, చిడతలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఏంటి నువ్వు సర్దేది? కాస్త కూడా విశ్రాంతి తీసుకోలేదు కదా? ఏమిటి ఇంకా దగ్గు తగ్గలేదా? కానీ కరక్కాయ పెట్టుకోమని చెప్పాను కదా. రాజ్యం ఏం లేదు, ఈసారి కథకి వేరే వాళ్ళ వాద్య సహకారానికి పెట్టుకుందాం అనుకుంటున్నాను. కాస్త విశ్రాంతి తీసుకో రాజ్యం. నా మాట విను రాజ్యం. వినవు? ఆ శివరాత్రి ఉత్సవాల్లో 6 బయట కార్యక్రమాలు చేశాం. ఆ మంచుకు గుండె నమ్మబట్టింది. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు. డాక్టర్ గారేమో విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఇలా అయితే ఎలా చెప్పు? ఒక పని చేస్తే ఈసారికి అయ్యా నా శ్రీమతికి ఒంట్లో బాగాలేదు, నేను కార్యక్రమాలు చేయలేను అని నిర్వాహకుడు చెప్పేస్తాను, సరేనా? ఏమిటి రాజ్యం, నా మాట విను రాజ్యం. వినవు? మొండి దానిలో ప్రవర్తిస్తావు. రేపు నీ తేదీలో జరిగితే నిన్ను కాదు నన్ను అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కార్యక్రమాలకు ఎదురు తీసుకొచ్చావా అని నిర్వాహకులు నన్ను ఆడిపోసుకుంటారు. ఒక పని చేస్తే నేను కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు మీ అన్నయ్య ఇంట్లో దించి వెళ్తాను. నేను కార్యక్రమాలు పూర్తి చేసుకొని రాగసుధా నువ్వు నేను మన ఇంటికి వెళ్తాను, సరేనా? ఏమిటి రాజ్యం, ఏమిటి కాదంటావు? ఇలా అయితే ఎలా చెప్పు? తప్పదా? మందులన్నీ పెట్టుకున్నావా? ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పాలి సుమా. ఉండు. ఆ విధంగా శివలింగానికి కూర్చున్న మార్గం లేదు. ఏ విధంగా ప్రార్థిస్తున్నాడయ్యా అంటే విశ్వేశ్వర విశ్వరూప సదా శివ శరణౌ భవభూతేశ కరుణాకర శంకర అలా కన్న ఎక్కడితో ప్రార్థిస్తూ ఉన్నారు. ఎక్కడి నుండో ఉరుముల వెలుపులతో ఒక పెద్ద శబ్దం. ప్రత్యక్షమయ్యాడు.
మార్కండేయ, ఈ రోజుతో నీ ఆయుష్ పూర్తయి. ఇదిగో కాలపాశం. ఈ కాలపాశానికి హరిహర బ్రహ్మాండమైనా సరే పట్టుకునే అంటూ ఆ కాలపాశాన్ని అది ఇద్దరి మీద పడింది. సగం శివలింగం మీద, సగం మార్కండేయుడి మీద. ఎప్పుడైతే మార్కండేయుడి మీద ఆ కాలపాశం పడిందో తన మనస్సునే బిల్వపత్రాలుగా పుష్పాలుగా భావించి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. త్రిదళ త్రిగుణ జన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం విధనపదాంతికాయ భర్త మనసరికి ప్రవర్తించిన బంగారు తల్లిని శివ శివేతి శివేతి వా భవ భవేతి భవేతి వా హర హరేతి హరేతి వా భజన్ నమః శివాయ భజన్ నమః శివాయ. వాట్ ఏ డెడికేటెడ్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్. రంగస్థలం మీద సువేక్షించడం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఇది సాధ్యం కాదు. అలాంటి అదృష్టం మీ అమ్మగారికి దక్కింది. ఇంతటి అదృష్టానికి హరికథ నన్ను ద్వేషిస్తున్నది. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల నీకు అలా అనిపించడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ అందులో నిజం కూడా లేదు. ఏ కళారూపమైనా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తుంది కానీ ఎవ్వరికి కీడు మాత్రం. అయినా ఎవరో ఒకరు ఏదో ఒక కారణం వల్ల ఈ హరికథ కళారూపం నేర్చుకోకపోయినంత మాత్రాన దానికి వచ్చి నష్టమేమీ లేదు. అది జీవనదిలా సాగిపోతూ ఉంటుంది. కానీ నువ్వు ఈ కళారూపం నేర్చుకోకపోతే నీకే నష్టం. నష్టం మాత్రమే కాదు, మహాపాపం. పాపమే. అమ్మ నీకు తన రూపాన్ని ఇచ్చింది, నాన్న గాత్రాన్ని ఇచ్చింది, వారిరువురు కలిసి నాట్యాన్ని అనుగ్రహించారు. వారి రుణం తీర్చుకునే బాధ్యత నీకు లేదా? నీ చిన్నతనంలో నువ్వు మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు మాట నోచుకునే ఆ అమ్మ ఎంత సంబరపడుతుందో ఒక్క క్షణం తనకు రాని మాట తన బిడ్డకు వచ్చింది. తను గొప్ప కళాకారిణి. ఆ అమ్మ ఇంకెంత ఆశపడి ఉంటుందో ఒక్క క్షణం. అమ్మ రూపంలో ఉన్న నువ్వు హరికథ చెప్తుంటే విని ఆనందపడాలని మీ నాన్నగారు ఇంకెంత ఆశపడి ఉంటారు. దేహాన్ని పంచుకొని పుడితేనే బిడ్డలను పెంచుకోరు. తల్లిదండ్రులకు ఆదర్శాలను, ఆకాంక్షలను, అభిరుచులను పంచుకొని పుడితేనే బిడ్డలను పెంచుకోరు. నిన్ను మాట్లాడగల నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు. హరికథ నేర్చుకుని నన్ను నువ్వు ప్రేమిస్తున్నావంటేనే నువ్వు హరికథను ద్వేషిస్తున్నావు. నీ మాటలు ఎవరికి ఎలా అర్థమయ్యాయో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నీ మాటల్లో
మీ అమ్మగారి మీద నీకున్న అపారమైన ప్రేమ మాత్రమే కనుక అమ్మ అంటే నీకు ప్రాణం, అమ్మకి నీకంటే ప్రాణం. ఎంతటి ప్రాణం అంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయండి. అలాంటి గొప్ప కళాకారుని కూతురుగా నువ్వు ఈ కళారూపం నేర్చుకుంటేనే నీ అమ్మగారికి నువ్వు ఇచ్చే నిజమైన నాణ్యమైన వాడు. ఆలోచించాలి, అర్థం చేసుకుంటాను నిర్ణయం నీకు. అమ్మా అమ్మా రాగసుధ, నువ్వెంత అదృష్టవంతురాలివే. మంచి సంబంధం దొరికిందమ్మా. అబ్బాయి అమెరికాలో డాక్టర్గా చేస్తున్నట్ట. నీ ఫోటో ఫేస్బుక్ లో చూసి వివరాలు కనుక్కొని కబురు పెట్టే వెళ్ళానమ్మా. వాళ్ళ పద్ధతులు సాంప్రదాయం అన్నీ నచ్చాయి. ఇదిగో అబ్బాయి ఫోటో కూడా ఇచ్చారమ్మా. గురుగారు, అబ్బాయి చాలా బాగున్నాడు. నాకు పెళ్ళొద్దు నాన్న. ఈ మనసులో ఎవరైనా ఉన్నారంటే పుట్టే చెప్పి తగలడు. గురుగారు, ఆ మాట కూడా చెప్పనివ్వండి. నీకు తెలియదు విఠల్, నేనేం చెప్పినా ఏం చేసినా వ్యతిరేకిస్తూ ఉంటుంది. తల్లి లేని పిల్లకదాన్ని గారాబం చేస్తే ఆ గారాలనే నా నెత్తినెక్కి కూర్చుంది. గురుగారు, ఆవేశపడదు, అలా అలా కూర్చోండి. కూర్చుంటే అదే కూర్చోండి. చెప్పు, ఇదంతా పెళ్ళొద్దా, అసలు పెళ్ళే వద్దా? నాకు ఈ పెళ్ళొద్దు నాన్న. ఇప్పుడే నాన్న, నాకు హరికథ నేర్చుకోవాలనుంది. నేర్పిస్తారా? మంచి సంబంధం తప్పిపోయినందుకు బాధపడాలో, ద్వేషించే ఈ కళారూపాన్ని నేర్చుకుంటానన్నందుకు ఆనందపడాలో నాకేం అర్థం కావటం లేదే. నేర్పిస్తావా? ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ఏమన్నదయ్యా అంటే, గురుదక్షిణ చెల్లిస్తానంటే ధనం రూపంలో వద్దన్నారు. మీకు ఈ రూపంలో చెల్లించగలిగాను. ఆ రుక్మిణీదేవి తన మనసులోని భావాన్నంతా ఓ లేఖలో రాసి అగ్ని జ్యోతుడనే వృద్ధ బ్రాహ్మణుడికిచ్చి ద్వారకా నగరానికి పంపింది. గొప్ప గుర్దక్షిణ చెల్లించావు. నీకేం కావాలో కోరుకో. మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటి గృహలక్ష్మి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నా ఆశ మాత్రమే కాదు, తన అభిలాష కూడా. మీరు ఆశీర్వదిస్తారు. ఆ అగ్ని జ్యోతులతో ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ఏమన్నాడయ్యా అంటే, కృష్ణ 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 అన్ననే బంధురా, అన్ననే బంధురా, అన్ననే బంధురా, అన్ననే బంధురా, అన్ననే బంధురా, శ్రీరంగం వారి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపడం కంటే నాకు ఇష్టం. మంచి సంస్కారం కలిగిన వ్యక్తిని నా కూతురు ఎంచుకున్నందుకు చాలా సంతోషం. ఆ నవ వధూవరులకు
ద్వారకా నగరంలో మంగళం పాడారు. ఆయుష్మాన్ భవ. సభాయే నమః. ఏ కళారూపమైనా తన ఉనికిని నిలబెట్టుకుంటుంది. అది కేవలం కళాకారుడి వల్ల, దాన్ని ఆదరించే కళాహృదయం ఉన్న మీ వల్ల. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగించినట్లు ఒక కళాకారుడి నుండి మరొక కళాకారుడు ఆవిర్భవిస్తాడన్నది సత్యం. మా తాతగారి నుండి మా నాన్నగారికి, మా నాన్నగారి నుండి నాకు సంక్రమించిన ఈ కళా వారసత్వ సంపదని నా కూతురికి, నా అల్లుడికి అందించాను. మన జాతీయ వారసత్వ సంపద మన కళారూపాలు, మన చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ కళారూపాలు. కళలకు నిలయమైన ఈ నేలపై పుట్టిన కళాహృదయులందరికీ కళాంజలి సమర్పిస్తూ సమర్థవంతమైన సంఘటితమైన సమాజపు నూతన ఆవిష్కరణలే పరుగులు వేస్తూ కమనీయమైన కళారూపాలను ప్రదర్శించడానికి కళాకారులుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కళాభిమానాన్ని మీ వారసులకు అందించండి. మీ వారసులకి విద్యతో పాటు ఏదైనా ఒక కళారూపాన్ని నేర్పించడానికి ప్రోత్సహించండి. వినయపూర్వకంగా అర్థిస్తూ ప్రార్థిస్తూ పవిత్రమైన ఈ కళావేదికపై నవయువ కళాకారుల్ని దంపతులుగా ఒకటి చేస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించండి.